ఫ్రెండ్స్ 500 రూపీస్తో 8000 రూపీస్ ఎలా సంపాదించాలనేది వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. దయచేసి వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మనకి వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు దాసు టెక్ తెలుగు ఫర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 500 రూపీస్తో 8000 రూపాయలు ఎలా సంపాదించాలనేది వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా యాప్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది, లేదంటే ఏపీకే కూడా అవైలబుల్ లో ఉంది. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంతకంటే ముందుగా మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వకుంటే మన టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి నేను ముందుగా టెలిగ్రామ్ లో ఇస్తుంటాను. అక్కడ నుండి మీరు యూజ్ చేసుకొని మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ లో అయితే ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లో యాప్ కి సంబంధించి సైట్ కి సంబంధించిన లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే ఒక సైట్ కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ లో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసి ఒక నిక్ నేమ్, ఏదో ఒక నేమ్ అనేది మీరు క్యాజువల్ గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెండ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెండ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఒక ఎస్ఎంఎస్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మనకి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. తర్వాత నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడైతే డైరెక్ట్ గా అకౌంట్ లో అయితే లాగిన్ అయితే అయిపోతాను అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నా వ్యాలెట్ వచ్చేసి 114 రూపాయలు అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. కొంచెం కిందకి కనుక స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 579 రూపాయలు అయితే నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు క్లారిటీ చెక్ చేసుకోండి. కరెంట్ వాల్యూ వచ్చేసి 2316 రూపాయలు అయితే రావడం జరిగింది. డైలీ ఇన్కమ్ వచ్చేసి 231 రూపాయలు అయితే మనకు అయితే రావడం జరుగుతుంది. ఎర్నింగ్స్ డేస్ అనేది 35 రోజులు అయితే జరుగుతుంది అనమాట. 35 డేస్. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 8106 రూపాయలు అయితే మనకి రావడం జరుగుతుంది. ఇన్వెస్ట్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 579 రూపాయలు అయితే నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను అనమాట. ఇన్వెస్ట్ చేసిన టైం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 9వ నెల 21వ తారీఖు నేనైతే 8 గంటల 20 నిమిషాలప్పుడు నేను ప్లాన్ అనేది తీసుకున్నాను. నాకు ఈ ప్లాన్ వచ్చేసరికి ఎక్స్పైర్ అయ్యే డేట్ వచ్చేసరికి ఇక్కడ 10వ నెల 26వ తారీఖు, అంటే మనకి 35 డేస్ అయితే చెప్పాను కదా. ఇక్కడ 21, ఇక్కడ 26 వేసుకుంటే 35 డేస్ అయితే అవుతుంది అనమాట. అప్పటికి మనకి ఎక్స్పైర్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ డైలీ వచ్చేసి 231 రూపాయలు అయితే మన వ్యాలెట్ లో అయితే యాడ్ అవుతుంది. అవి డైరెక్ట్ గా మెయిన్ వ్యాలెట్ లో అయితే కన్వర్ట్ అవ్వు. మన ప్లాన్ అయితే ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో, ఇప్పుడు ఇక్కడ నేను 9వ నెలలో 21వ తారీఖు ప్లాన్ అనేది తీసుకున్నాను. నాకు 10వ నెల 26వ తారీఖు ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ ఎక్స్పైర్ అయిన తర్వాత మనకి ఈ మనీ మొత్తం టోటల్ 8106 రూపాయలు అనేది మన అకౌంట్ లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. 1 మంత్ తర్వాత మనం విత్డ్రా చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా అప్పటి వరకు అయితే మనం ఏం చేయడానికి అయితే ఉండదు. క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చినట్లయితే ఇప్పుడు ఇక్కడ కింద మైకాన్ ఉంది కదా, మైకాన్ మీద క్లిక్ చేసుకుంటే బ్యాలెన్స్ రికార్డ్స్ వచ్చి 114 రూపాయలు. ఇక్కడ విత్డ్రా రికార్డ్స్ అయితే ప్రజెంట్ ఏమి లేవు. ఇప్పుడు ఇక్కడ నేను డిపాజిట్ రికార్డ్స్ లో చెక్ చేసుకుంటే ఫస్ట్ 300 రూపీస్ అయితే దీనిలో యాడ్ చేశాను. తర్వాత మరలా 300 రూపీస్ అయితే మనీ యాడ్ చేశాను అనమాట. ప్రజెంట్ అయితే ఇలాంటి యాప్స్ వచ్చేసి ఎక్కువ రోజులు వర్క్ అవ్వకపోవచ్చు. బహుశా 1 మంత్ 2 మంత్స్ కంపల్సరీగా అయితే వర్క్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. బట్ 10 డేస్ 20 డేస్ తర్వాత కనుక చూసినట్లయితే మీరు దీనిలో అయితే జాయిన్ అయితే అవ్వకండి. తర్వాత వీళ్ళు సైట్ లో పేమెంట్ అయితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇకపోతే దీంట్లో ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. 579 రూపాయల ప్లాన్ అయితే ఉంది. మనకి డైలీ ఎర్నింగ్స్ వచ్చేసి 231 రూపాయలు అనమాట. 35 డేస్ వర్క్ అవుతుంది. టోటల్ ఎర్నింగ్స్ వచ్చి 8106 రూపాయలు అయితే వస్తుంది. కొంచెం కిందకి కనుక స్క్రోల్ చేసుకుంటే 1990 రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 835 రూపాయలు అయితే డైలీ వస్తుంది. ఇది 35 డేస్ ఉంటుంది. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 29,000 అనమాట. అదే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 5,500 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే డైలీ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 2,475 రూపాయలు. ఇక్కడ మనకి టోటల్ 33 డేస్ అయితే ఉంటుంది. ఇక్కడ 81,600 అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 20,600 రూపాయల ప్లాన్ తీసుకుంటే డైలీ 10,300 అయితే వస్తుంది. 33 డేస్. ఇక్కడ 3,39,900 అయితే వస్తాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, లేకుంటే నాట్ ప్రాబ్లం. తర్వాత మనీ లాస్ అయిపోతే ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. కొంచెం మైండ్ సెట్ ఉపయోగించి దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఇకపోతే మనం బ్యాక్ వచ్చినట్లయితే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, చేయకపోండి, నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే యాప్ అనేది పేమెంట్ ఇచ్చింది అనుకోండి, తర్వాత నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా అయితే చేస్తాను. పేమెంట్ తీసుకున్న తర్వాత, పేమెంట్ అనేది రిసీవ్ అయిన తర్వాత నేను దీనికి సంబంధించి మరొక వీడియో అయితే చేస్తాను. ఇంకా ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ వీడియో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మరెన్నో అప్డేట్స్ కొరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.